ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో కడియం శ్రీహరి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్స్పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం కావ్య తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది తన ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా పిలిచి టికెట్ ఇచ్చారన్నారు. కానీ బీఆర్ఎస్ లోకల్ మాజీ ఎమ్మెల్యేలు లీడర్లు సహకరించలేదని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామన్నారు. నేను వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అవమానం తనకు ఇక్కడ నుంచి రాలేదన్నారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ అగ్రనేతల ఆహ్వానం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా తెలిపారు. కానీ వారి చుట్టూ కావాలని ప్రదక్షిణలు చేయలేదని అన్నారు. నా పర్సనల్ లైఫ్ బయటకు తీస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. ఆసక్తికర వ్యాఖ్యలు. సైబర్ నేరగాళ్ల బరి తెగిస్తున్నారు. ఇక చివరకు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా వారు వదలడం లేదు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు కూడా సైబర్ నేరగారు కాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పంపుతాం, మాకు 76,000 చేయండి అని నమ్మబలికారు. వాళ్ళ మాటల్లో విన్న కావ్య షాక్ గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన ముందు ఆశావాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ 50,000 చొప్పున డిపాజిట్ రుసుము కూడా వసూలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీఫామ్ కూడా డబ్బులు తీసుకుంటున్నారేమో అని కావ్య భావించారు. దీనిపైన తనకు వచ్చిన సందేహాన్ని తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కావ్య వివరించారు. దీంతో శ్రీహరి వెంటనే గాంధీ భవన్ కాల్ చేశారు. బీఫామ్ ఏమైనా డబ్బులు కట్టాలని అడిగారు. అలాంటిది ఏం లేదు, డబ్బులు కట్టాల్సిన పని లేదు. గాంధీ భవన్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. దీంతో అది సైబర్ కేటుగాళ్లు కాల్ అయి ఉండవచ్చని నిర్ధారణకు కడియం కావ్య వచ్చారు. వెంటనే దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఊహించని పెద్ద ప్రమాదమే తప్పినట్ల